లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది. దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. ఎంతో సుందరమైనవి ధరగిరులపై ఎంతో అందమైనవి, సంతతము పరమ జనకు ప్రేమను తెల్ప సంతసమందుచు సరిగా ప్రకటన చేయ, అంతటను పనిభూని ప్రభునత్యంతముగా ప్రకటించి వసుధనంతమగు శుభవార్త జాటెడు వింతయగు బోధకుల పాదము. ఎంతో సుందరమైనవి ధరగిరులపై ఎంతో అందమైనవి. మందమతులగు వారలు మూర్ఖత్వంబు నందు నిల్ల జనంబులు, వందుచు గుందుచు వనగిరి కందరము నందునున్న సకల మౌమోటు జనమెరుగా, పొందుగా ప్రభు యేసు సంగెడు సుందరం బగు సత్యవాక్యం అందుకొని చాటించుచుండెడు అందమగు బోధకుల పాదము. ఎంతో సుందరమైనవి ధరగిరులపై ఎంతో అందమైనవి. మదిలో ప్రభుని నమ్మిన పాపుల నెల్ల తుదిని మోక్ష పదమునా, విదితముగా చేర్చి ప్రీతి చూపునటంచు ఇది ఘోరమ్మని క్రీస్తు పద సన్నిధిని చేర్పా, సదయులై శుభవర్తమానము ముదమునను మదిలోన నిడికొని పదిలముగ ప్రకటించుచుండెడి విదితులగు
క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమాన్ని కలిగించే దేవుని సువర్తమానములు దేవదేవుడు మనకు వినిపిస్తుండగా ఆలకించు వారముగా మాత్రమే కాకుండా అనుసరించు వారముగా మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుని తద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందువారముగా అనునిత్యము కొనసాగాలని కోరుకుంటూ ప్రారంభ గడియలోనే ప్రభును ప్రార్థించి ప్రభుతో ప్రారంభించుట ఆశీర్వాదకరము, క్షేమకరము గనుక దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఆశతో ఆలకించుటకు నిరీక్షిస్తున్న మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగును కాక. ఆయన తన చిత్తానుసారమైన రీతిగా మనకు క్షేమాన్ని అనుగ్రహింపచేసి ఆయన మనసెరిగి, ఆయన హృదయాన్ని ఎరిగి మనము కోరే ప్రతి కోరిక ఆయన తీర్చి ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని అనుగ్రహించు దేవుని ఎదుట మనము ప్రార్థనతో ప్రారంభిద్దాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మా జీవితాల్లో మీరు అనుగ్రహిస్తున్న మేళ్లను బట్టి, ఆశీర్వాదాలు బట్టి, ఆనందాన్ని బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ నీ లేఖనాలు ధ్యానం చేస్తుండగా నేటి కొరకైన సువర్తమానం మీరే మాకు అందించమని వేడుకుంటూ మా రక్షకుడిని యేసు నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. 20వ కీర్తన 5వ వచనం. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము, నీ ప్రార్థనలను యెహోవా సఫలపరచును గాక. ఈ ప్రార్థన సంబంధమైన ఈ కీర్తన ప్రధాన గాయకునికి అందించిన కీర్తన. దావీదు రచించి తన అనుభవపూర్వకంగా తాను, తనతో పాటు ఉన్న ప్రజలు దేవుని కొనియాడుటకు, కీర్తించుటకు, ప్రార్థించుటకు సిద్ధపరచబడిన ఈ కీర్తనలోని ఈ 5వ వచనం గమనిస్తే మొదటి 4 వచనాలు ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక అంటూ ప్రజలను దీవించే ఒక క్రమములో కనబడతాయి. ఒక రకంగా చెప్పాలంటే ప్రధాన యాజకుల బృందము, ప్రధాన గాయకుల బృందము ఆ ప్రధాన యాజకుల ఎదుట దేవుని కీర్తిస్తూ, కొనియాడుతూ అక్కడ ఆయా అవసరం గురించి వచ్చిన ఆ ప్రజానీకాన్ని దీవిస్తున్న అనుభవాలు మనకు ఇక్కడ కనబడతాయి. సో ఏ ప్రేయర్, నీ దహన బలులు అంగీకరించును గాక, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక, నిన్ను ఆదుకొను గాక, నీ నైవేద్యం జ్ఞాపకం చేసుకును గాక. ఇవన్నీ కూడా ప్రజలను ఉద్దేశించి ఆ దేవుని మందిరంలో ఆరాధించే ఆ గాయక బృందం కీర్తిస్తుండగా ఆ కీర్తనల పరంపర కొనసాగుతుంది. మన ఆలయాల్లో కూడా ఆరాధనలో ఈ సంగీత బృందం ఉంటుంది. సంగీత బృందం పాటలు పాడుతుంటే దేవుని కీర్తిస్తూ ఉంటప్పుడు ఆ కీర్తనలు, కొన్ని కీర్తనలు దేవుని స్తుతించే ఉంటాయి, కొన్ని కీర్తనలు కొన్ని పశ్చాత్తాపంతో ఉన్నవి, కొన్ని మనకు హెచ్చరికలు, సూచనలు ఇచ్చేవి కూడా ఉంటాయి. మన జీవితాన్ని మార్చడానికి, మలచడానికి కూడా కొన్ని కీర్తనలు ఉంటాయి. ఈ క్రమంలో మొదటి 4 వచనాలు ఆ ప్రజలు ఉద్దేశించి దీవిస్తూ 5వ వచనం కింద యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము అంటాడు. అనగా ప్రజలతో మాట్లాడుతూ దేవుని వైపు తిరిగి దేవుని కొనియాడుతూ, దేవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. పాత నిబంధన కాలంలో ఆ ప్రజలకు రక్షణ అనే మాట వారి ఆ జీవిత ప్రయాణంలో ఆయా కాలాల్లో, ఆయా పరిస్థితుల్లో దేవుడు కలిగించిన వివిధ అనుభవాలు. మచ్చుకు కొన్ని జ్ఞాపకం చేసుకుంటే యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయంలో ఆ యెరికో ద్వారములు మూయబడ్డప్పుడు దేవుని సూచన మేరకు ఆ యెరికో చుట్టూ వారు ప్రదర్శన చేశారు. మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు 6 దినములు ఆ ప్రదర్శన అనంతరం వారు గాయకులు బూరలు ఊదుతుండగా ప్రజలు కేకలు వేశారట.
జయోత్సాహం అనే మాటకు. గాయకులు బూరలు ఊదుతుండగా, యాజకులు బూరలు ఊదుతుండగా ప్రజలు కేకలు వేశారు. ఎరుకో ప్రజలు ద్వారాలు మూస్తే దేవుడు గోడలు బద్దలు కొట్టాడండి. వాడు తలుపులు మూస్తే, అనగా కోట గుమ్మములు, పెద్ద తలుపులు, వాడు తలుపులు మూసి ఆ ప్రజలు లోనికి రాకూడదని తలుపులు మూస్తే దేవుడు గోడలే బద్దలు కొట్టాడు. జయోత్సాహముతో కేకలు వేశారు ప్రజలు. బహుశా వారి కేకలకే లోపల ఉన్న ఆ ఎరుకో ప్రజల గుండెలు అదిరిపోయి ఉంటాయి. జయధ్వని, జయోత్సాహముతో. యెహోవా నీ రక్షణ బట్టి, అనగా ఆ రక్షణ ఎవరు కలగజేశారు? ఆ ఎరుకో గోడలు ఎవరు పగలగొట్టారు? దేవుడే. వీరు కేకలు వేశారు, గోడలు పగిలిపోయినాయి. దేవుని ఆజ్ఞ చొప్పున తిరిగారు వారు. ఆ తర్వాత కాలంలో కూడా మనం న్యాయాధిపతుల కాలంలో, ఆ గిద్యోని కాలంలో 7వ అధ్యాయంలో మనం చూస్తాం, 20వ వచనం ఆ ప్రాంతంలో. మట్టి కుండలు అండి, దివిటీలు పట్టుకున్నారు, మట్టి కుండలు పట్టుకున్నారు. ఆ సైన్యం చుట్టూ వారు గట్టిగా కుండలు పాల్గొట్టు, ఆ కుండల శబ్దానికి వారు అయోమైపోయి ఒకరినొకరు పొడుచుకొని చచ్చిపోయారు. కేకలు వేశారు అక్కడ, ఆర్భాటముతో కేకలు వేయగా మరి యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గమని జనులు కేకలు వేయగా శత్రులు పారిపోయారు. జయోత్సాహం అనగా దేవుడు వారి పక్షమున యుద్ధము చేస్తున్నప్పుడు యుద్ధము యెహోవాదే గనుక. సో ఈ క్రమంలో వారు దేవుని కీర్తిస్తూ, ప్రభువా నీ రక్షణను బట్టి, నీ రక్షణ బట్టి. మన జీవితాల్లో కూడా, మన దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే అనేకమైన సమస్యలు, సవాళ్ళు, ఇబ్బందులు. సో వీఆర్ గాడ్స్ పీపుల్ అండ్ హీ ఈజ్ అవర్ ప్రొవైడర్ అండ్ హీ ఈజ్ అవర్ ప్రొటెక్టర్ అండ్ హీ హాజ్ గివెన్ అస్ ఎ ప్రామిస్. ఆయన వాగ్దానం చేశాడు, మనల్ని కాపాడువాడు ఆయన, కునుకడు నిద్రపోడు, మనకు కావలసినవన్నీ అనుగ్రహించువాడు ఆయన. ఆయనకు లేమి అనే ఆ మాటకు అర్థం లేదు ఆయన దగ్గర. సమస్తము ఆయనవే. సమస్తాన్ని సాధ్యపరిచే దేవుడు మనకున్నాడు కాబట్టి ఆయన్ను బట్టి, సో ఆ ఇబ్బందికరమైన స్థితిగతుల్లోంచి మనల్ని రక్షించేవాడు. సో క్రొత్త నిబంధన కాంటెక్స్ట్లోకి మనం వస్తే, దేవుడు స్వయంగా తన కుమారుని రక్షకునిగా ఈ లోకానికి పంపించాడు. తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షించును గనక యేసు అని పేరు పెట్టుదురు. రక్షకుడిగా ఈ లోకానికి పంపబడిన దేవుని అంశ, దేవుని కుమారుడు, ఆయన స్వయంగా వచ్చి ఆ రక్షణ కార్యాన్ని సిలువలో జరిగించాడు. కాబట్టి ఆ రక్షించబడిన విశ్వాసి ఆయన రక్షణను బట్టి జయోత్సాహము చేయువారమై ఉన్నాం. రక్షించబడిన విశ్వాసి ఆయన చేసిన రక్షణ కార్యము, ఆ రక్షణ కార్యం యొక్క సాఫల్యతను బట్టి, అనగా ద మేనిఫెస్టేషన్ ఆఫ్ సాల్వేషన్ ఇన్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్స్, మన వ్యక్తిగత జీవితములో. కేవలం సిలువలో ఆయన చనిపోయాడు, రక్షణ కార్యం జరిగించాడు అని మనం చెప్పుకున్నంత మాత్రాన, పాడినంత మాత్రాన, సందేశాలు ఇచ్చినంత మాత్రాన, దట్ మేక్స్ నో డిఫరెన్స్ అన్లెస్ అంటిల్ ఇట్ బికమ్స్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్స్. ఆ రక్షణను మనం స్వాగతించినప్పుడు, ఆ రక్షకుని మనము గుర్తించినప్పుడు, ఆ రక్షకునితో కలిసి కొనసాగుటకు ఆయన చెయ్యి పట్టుకున్నప్పుడు, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవముండగా ఆయనతో కలిసి తండ్రి యొద్దకు ప్రయాణం చేయడానికి, ఆయనతో ఆ నవ నిబంధనలు, క్రొత్త నిబంధనలు పాలిభాగస్తులు అయినప్పుడు, అప్పుడు జయోత్సాహం వస్తుంది. మనకు తెలియకుండా నీ నోటి నిండా నవ్వు ఉంటుంది, మన నాలుక ఆనందగానంతో నిండి ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, దేవుని నమ్మి, దేవుని ఎరిగి, దేవుని నమ్మి, దేవుని మీద ఆధారపడిన అనేక మంది వారి జీవిత ప్రాణంలో అనేకమైన ఆటుపోట్లకు వెళ్ళినప్పటికీ కూడా నిశ్చలంగా ఉంటారు. కానీ దేవుని ఎరుగని ప్రజల గురించి బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, వారు నిత్యము నురుగు కార్చే సముద్రపు నీరు వలె ఉంటారు.
ఆ సముద్రపు అలలు వస్తున్నప్పుడు ఆ కింద ఉన్నటువంటి ఇసుకంతా పైకి లేపడుతుంది. సో ఆ రీతిగా నిశ్చలంగా ఉండే ఆ నీరు అనేక మందికి ఉపయోగకరంగా ఉంటుంది. కానీ సముద్రపు నీరు ఎవరికి దాహార్తిని తీర్చదు. కాబట్టి ఎప్పుడు మనము జీవోత్సాహము చేస్తామంటే ఆయన రక్షణను బట్టి. సో వన్స్ ఫర్ ఆల్, ఒకేసారి ఆయన ఈ పాపమనే భయంకరత్వంలోంచి, తద్వారా కలిగే మరణమనే ఆ ముగింపులోంచి దేవుడు మనకు విడుదల దయచేశాడు. సో వీ నీడ్ టు బి థ్యాంక్ గాడ్. అలాగే సెకండ్ స్టేట్మెంట్, మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము. సో రక్షణ అనే మాట వాడుతూ దేవుని నామం బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. ధ్వజము అంటే బ్యానర్, విజయ సంకేతం, విజయ సూచన. ఒక కోటను ఎవరైనా, ఒక రాజుగారి కోటను వేరే వాళ్ళు ఆక్రమించుకున్నప్పుడు ఇది మా ఆక్రమణలో ఉంది, మేము విజయాన్ని సాధించామనటానికి అక్కడ బ్యానర్, ఒక జెండా ఉంటుంది. రీసెంట్గా మనము స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం కదండి. ఆ స్వతంత్ర పోరాటంలో అనేక మంది త్యాగదనులు అనేక రీతిలుగా బ్రిటిష్ వారితో పోరాడారు. అందరి త్యాగ ఫలితంగా మనకు స్వతంత్రత వచ్చింది. ఆ క్రమంలో మనం చరిత్రలో కొన్ని పాఠాలు చూస్తున్నప్పుడు ఎంతోమంది సాహసవంతులు వెళ్ళి ఆ భవనాల మీద, కోటల మీద వేలాడుతున్నటువంటి ఆ రెపరెపలాడుతున్న ఆ బ్రిటిష్ వారి జెండాను తొలగింపచేసి భారత జెండాను ఎగరవేసినప్పుడు ఆ కలిగిన ఆనందం, ఆ రెపరెపలాడుతున్న భారత జెండాను ఇప్పటికి కూడానండి ఆ జెండాను చూస్తే ఆ ఒళ్ళు పులకరిస్తుంది. ఒక రకమైన గౌరవ భావంతో నిలబడిపోతాం ఆ జెండాను చూడగానే. సో ఇట్ ఈస్ అ సింబల్ ఆఫ్ అవర్ విక్టరీ. కొన్ని వందల సంవత్సరాల బానిసత్వంలో మగ్గిపోతున్న మానవ జాతికి, భారత జాతికి, భారత సంతతికి ఆ స్వతంత్రత, వారి జెండా తొలగిపోయి మన జెండాను నాటినప్పుడు ఆ కలిగే ఆ స్వతంత్ర భావాలు, ఆ ఆనందం. అలాగే దేవుడు అనుగ్రహించిన ఆ రక్షణ బట్టి, ప్రభువా నీ నామాన్ని బట్టి మా ధ్వజం ఎత్తుతున్నామంటే వీఆర్ లిఫ్టింగ్ అవర్ బ్యానర్, వీఆర్ లిఫ్టింగ్ అవర్ ఫ్లాగ్, ద ఫ్లాగ్ విత్ ఎ సైన్ ఆఫ్ విక్టరీ. దేవుడు మాకు కలిగి చేసిన విజయానికి సూచనగా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వారి జీవిత అనుభవాల్లో కలిగిన విజయాలు, భారతదేశ ప్రజలు ఆ బ్రిటిష్ బానిసత్వం నుంచి విడిపించబడ్డప్పుడు ఎత్తిన ధ్వజము. అలాగే సర్వ మానవాళి యేసుక్రీస్తునందు అపవాది సాతాను ప్రపంచంలోంచి, పాపపు ప్రపంచంలోంచి, మరణమనే ఆ ముగింపులోంచి విడిపించబడ్డప్పుడు కలిగే ఆ విజయోత్సవం. ఆ క్రమంలో మరొక మాట అంటాడు, నీ ప్రార్థనలను యెహోవా సఫలపరచునుగాక. ఎందుకంటే నీతిమంతుని ప్రార్థన, ఆ రక్షణలో కొనసాగుతున్న వ్యక్తి నీతిమంతుడు అవుతాడు. నీతిమంతుడు అంటే రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఎప్పుడైతే నీవు దేవునితో సరైన సంబంధాలు ఉంటాయో నీ ప్రార్థనలను ఆయన సఫలపరుస్తాడు. ఎందుకంటే నీ ప్రార్థనలు ఎప్పుడు కూడా ఆయన మనోభీష్టానికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి, ఆయన చిత్తానికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి నీ ప్రార్థనను యెహోవా సఫలపరచును గాక. మన అంతరంగములో క్రీస్తు చేసిన శిలువ కార్యం ద్వారా విమోచన కలిగింది, విడుదల కలిగింది, విజయోత్సాహము మన హృదయాల్లో నిండి ఉంది. ఆ విజయోత్సాహముతో జయోత్సాహ గీతిక పాడతాం, ఆ విజయానికి సూచన ధ్వజాన్ని ఎత్తుతాం. దేవునిలో కొనసాగుతూ మన ప్రతి అవసరత తీర్చగలిగిన దేవుడిని, మన ప్రార్థనని ఆలకించి అనుగ్రహించే దేవునితో కలిసి స్వతంత్రత అనుభవాలు కొనసాగింప చేసుకుందాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ
అనుగ్రహిస్తున్న దీవెనకర అనుభవాలు బట్టి ప్రభా స్తుతులు చెల్లిస్తూ నీలో నీ ప్రేమలో మేము కొనసాగుతుండగా అపవాది ప్రపంచంలోంచి మాకు కలిగింపచేసిన విడుదల, స్వేచ్ఛ, స్వతంత్రత, తద్వారా నీ వారసులుగా, నీ రాజ్య వారసులుగా మమ్మల్ని మలుచుకున్నావు కనుక మేము అడిగిన ప్రతిదీ అనుగ్రహించే సిద్ధ మనసు కలిగిన దేవుడు కనుక స్తుతులు చెల్లిస్తూ ఆ స్వతంత్రతలో కొనసాగుటకు, తిరిగి పాపపు బానిసత్వంలో పడిపోకుండా ప్రభా మేము స్థిరపరచబట్టకు మీ సహాయం దయచేయమని వేడుకుంటూ మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైనను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించును గాక.